హనుమాన్ జయంతి సందర్భంగా మార్చి 31వ తేదీన గోదావరి కన్లో శోభయాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమం మేరకు ఆదివారం స్థానిక కోదండ రామాలయంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సందర్భంగా విహెచ్పి నాయకులు అయోధ్య రవీందర్, దేవాలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ మాట్లాడుతూ 31వ తేదీన జరిగే వీర హనుమాన్ విజయ యాత్ర, హనుమాన్ జయంతి శోభయాత్రకు హిందూ బాంధవులందరూ కదిలి రావాలని కోరారు. కోదండ రామాలయం నుండి మారుతినగర్, హనుమాన్ నగర్ దేవాలయం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. హిందూ యువకులు శోభయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు. బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి శోభయాత్రను ప్రతి సంవత్సరంలాగే బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి హిందూ యువకులు శక్తిలా కదిలి రావాలని కోరారు. మార్చి 31 హనుమాన్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ జైత్ర యాత్ర కార్యక్రమాన్ని రామ మందిరం నుండి మారుతినగర్ హనుమాన్ టెంపుల్ వరకు వైభవంగా అద్భుతంగా నిర్వహించడానికి సిద్ధమైన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. హనుమాన్ శక్తికి, బుద్ధికి ప్రతీక. ఈ భారతదేశాన్ని, యావత్ ప్రపంచానికి సైతం ఆయన శక్తిని, ఆయన బుద్ధితోటి రాబోయే రోజులలో అన్ని విఘ్నాలు తొలగి గొప్ప స్థాయికి మన దేశం చేరుకునే విధంగా ప్రతి వ్యక్తికి ఆయన అనుగ్రహం ప్రసాదించి, అలాంటి బుద్ధిని, అలాంటి శక్తిని ప్రసాదించి ఒక మొక్కవని ధైర్యంతో ముందుకు పోయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించే విధంగా, అనేక గొప్ప గొప్ప కార్యాల్లో మన యువత ముందుండే విధంగా దేవుడు మనందరికీ అనుగ్రహం కల్పించాలని సందర్భంగా కోరుకుంటూ ఈ జైత్రయాత్ర విఘ్నంగా జరగాలని, అందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మన ప్రాంతంలోని అందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో తులతూగాలని శ్రీ వీరాంజనేయ స్వామి వారి విజయ యాత్ర తేదీ మార్చి 31 మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి మన శ్రీ కోదండ రామాలయంలో అత్యంత వైభవంగా బయలుదేరుతుంది. కావున హిందూ బంధువులందరూ కూడా ఖచ్చితమైన సమయం సాయంత్రం 6 గంటలకల్లా మన దేవాలయానికి వచ్చి అక్కడి నుంచి మారుతి నగర్ ఆంజనేయ స్వామి వారి దేవాలయం వరకు కూడా బైక్ ర్యాలీ ఉంటుంది. కావున అందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. జై శ్రీరామ్. ఈ నెల మార్చి 31వ తేదీన పారిశ్రామిక ప్రాంతంలో హిందూ బంధువులందరితో కలిసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర, హనుమాన్ జయంతి శోభయాత్రను ఘనంగా నిర్వహించడానికి ఈ రోజున ఆహ్వానించడానికి కోదండ రామాలయంలో వాల్ పోస్టర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రాంతంలోని హిందూ బంధువులకి, హిందూ యువతకి బజరంగ్ దళ్ పిలుపునిస్తూ ఉన్నది. హిందూ సంఘటన ధ్యేయంగా హనుమంతుడిని ఆదర్శంగా తీసుకొని ధర్మరక్షణకై కదిలే హిందూ బంధువులందరూ మార్చి 31వ తేదీన జరిగే హనుమాన్ జయంతి శోభయాత్రలో పాల్గొనాలని, ఈ ప్రాంతంలో హిందూ సంఘటన శక్తిని చాటి హిందూ బంధువులందరినీ ఏకం చేయడానికి తీసుకునే కార్యక్రమంలో మనమందరం భాగస్వామ్యం కావాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆహ్వానిస్తుంది. ధర్మరక్షణ ధ్యేయంగా శ్రీరాముని ఆశీస్సులతో పనిచేసిన హనుమంతుణ్ణి వానర సైన్యంగా హిందూ బంధువులు కదిలి ఒక హిందూ శక్తిని చాటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బజరంగ్ దళ్ పిలుపునిస్తా ఉన్నది. కార్యక్రమంలో మునిగాల సంపత్, రామాలయ అర్చకులు శశిధరాచార్యులు, అదిగొప్పుల రాజు, కార్పొరేటర్లు కౌటం సతీష్, దాసరి విజయ్, దిగంబర్, మేడగోని అరవింద్, ఆర్లి జలంధర్, అరిగెల శ్రావణ్, కొండపర్తి లింగన్న, ఉళ్ళాల సురేష్, మహేందర్ గౌడ్, కృష్ణ, న్యూర సంతోష్, మేడగోని రవీందర్, పొన్నం, శశికుమార్, బండ రాజేష్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.